ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 26 జూన్ 2020వ తేదీ శుక్రవారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా వరకు శుభకరంగా ఉంది. అనుకున్నటువంటి పనులన్నీ కార్యరూపం దాలుస్తాయి. గవర్నమెంట్ నుంచి అందవలసినటువంటి చెక్కులు కానీ వీటికి కానీ ఇటువంటి ఈ రోజున కొద్దిగా శుభవార్తలు తెలిసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యోగదాయకంగా పనులన్నీ కూడా ఒక దిశగా అడుగులు పెట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కష్టపడితే విజయవంతంలో పనులన్నీ కూడా మీరు ముగించగలుగుతారు. మాధ్యాహ్నిక సమయం నుంచి అశ్విని నక్షత్ర జాతకులకు అయితే చాలా అద్భుతంగా ఉంది. 12 తర్వాత ఎటువంటి నిర్ణయం చేసినా చాలా దిగ్విజయంగా ఉంటుంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులన్నీ విజయవంతంగా ముందుకు వెళ్తాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు కార్యరూపం దాలుస్తాయి. అయితే రోహిణి నక్షత్ర జాతకులకు మాత్రం ఈరోజు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావచ్చు. మాధ్యాహ్నిక సమయం నుంచి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు రావచ్చు. మృగశిర నక్షత్రం వాళ్ళకి మాత్రం మాధ్యాహ్నిక సమయం నుంచి కొంత ఒత్తిడి కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎంత సహనంగా ఉంటే పనులన్నీ కూడా మీకు అంత విజయవంతంగా ముందుకు వెళ్తాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకంత పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తృతీయ స్థానం ముందు సంచరిస్తున్నటువంటి చంద్రుడు యోగదాయకంగా ఉన్నారు. రాజ్యస్థానం ముందు సంచరిస్తున్నటువంటి కుజ సంచారం కూడా యోగదాయకంగా ఉంది. తొందరలో గురు భగవానుడు కూడా మిమ్మల్ని యోగించబోతున్నారు. తటస్థమైనటువంటి ఏ పని కూడా ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకుండా తటస్థంగా ఉండడం మంచిది. ఏదైనా మధ్యవర్తిత్వం చేయవలసి వస్తే వాయిదా వేయడం చాలా మంచిది. మీ మాటకు విలువ పెరుగుతుంది. తొందరలో ప్రతి విషయంలోనూ కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. సమస్యని జటిలం అవ్వకుండా పరిష్కార విధానంగా మనం ఆలోచిస్తే తొందరగా ముందుకు పెడతారు. సాధారణంగా పునర్వసు ఆర్ద్ర నక్షత్ర జాతకులకు స్పీడ్ ఎక్కువ. తొందరపాటు నిర్ణయాలు ఇటువంటివి తీసుకోకుండా జాగ్రత్తగా జయించగలిగితే ఏ సమస్య ముందుకు రాకుండా ముందుకు పెడుతుంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకి, ఆశ్లేష నక్షత్ర జాతకులకి చాలా యోగదాయకంగా ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులు కొంత శుభాశుభ మిశ్రమంగా ఉన్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా కొంత అనుకూలమైనటువంటి దిశగా పనులు జరిగేటువంటి అవకాశం ఉంది. శుభవార్తలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఆవేశపడకుండా ఒక పద్ధతి ప్రకారంగా సాధనాత్ కార్యతే సాధనం. ఎంత కష్టం మీరు సాధించాలి అంటే ఎంతో అన్నీ కలిసి రావాలి. ఏదో మీ మాట మీ చేత ఒక్కటి సరిపోదు కదా. సమయాన్ని సందర్భాన్ని కూడా కలిసి రావాలి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు కూడా వక్రగతిలో మారబోతున్నారు. ఒకంత శాంతం ఉండాలి. ఆలోచించి ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి చాలా అదృష్టవంతమైనటువంటి రోజు. అనుకున్న పనులన్నీ కూడా విజయపథంలో ముందుకు వెళ్ళేటువంటి రోజు కూడా. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధనపరమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మంచి శుభవార్తలు తెలుస్తాయి. మంచి ఉత్కృష్టమైనటువంటి పనులు కూడా తొందరలో చేయబోతారు. కానీ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుని వల్ల చివరి నిమిషంలో చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. కొంత శాంతం వహించండి. మఖా నక్షత్రం వాళ్ళకి మాధ్యాహ్నిక సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచనతో ముందుకు వెళితే విజయాన్ని సాధిస్తారు. ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. హస్త నక్షత్ర జాతకులకు మాత్రం కొంత మాధ్యాహ్నిక సమయం వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చిత్తా నక్షత్ర జాతకులకు మాత్రం మాధ్యాహ్నిక సమయం నుంచి కొంత పని ఒత్తిడి కలిగి ఖర్చులు తరిగి ఎదుటి వ్యక్తులతో వాదోపవాదాలు కలిగి
నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు పని పూర్తి కావాలి, ఏం చేస్తారో నాకు తెలియదు అనే విధంగా మిమ్మల్ని కూర్చోబెట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఒకంత బ్యాలెన్స్గా ఉండి ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అవసరం. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు ఒకంతగా చాలా మంచి రోజులే వచ్చాయి. కానీ ఈ రోజుల్ని కాపాడుకోవాలి అంటే శాంత స్వభావంతో ఒకంత తెలివితేటలతో ఆలోచన పద్ధతిలో ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. ప్రతి విషయాన్ని కూడా పెద్దలతో చర్చించి దీర్ఘ ప్రణాళికలను రచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. చిత్తా నక్షత్ర జాతకులకు మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జయించగలుగుతారు. షష్ఠ స్థానం ముందు కుజుడు చాలా యోగదాయకంగా ఉన్నారు. పనులన్నీ కూడా విజయపథంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనమైనప్పటికీ కూడా విజయాన్ని సాధిస్తారు. కుజబలం చాలా బాగుంది. చంద్రబలం కూడా యోగదాయకంగా ఉంది. ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళండి. కొన్ని విషయాల్లో తటస్థంగా ఉంటే మంచిది. మిమ్మల్ని కొద్ది షూరిటీ సంతకం పెట్టమని, లేకపోతే ఎదురు వ్యక్తులతోటి మాట్లాడే ముందు కొంత బాధ్యత తీసుకోమనే విధంగా మాట్లాడతారు. దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రం మాధ్యాహ్నిక సమయం వరకు చాలా బాగుంది. మధ్యాహ్నం నుంచి కొంత సామాన్యంగా ఉంది. అనురాధ వాళ్ళకి మాధ్యాహ్నిక సమయం నుంచి చాలా విజయవంతమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా యోగదాయకంగా ఉన్నట్టు కనపడుతోంది. మీ కష్టం ఫలిస్తుంది. అష్టమంలో రవి ఉన్నారు. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. శివానుగ్రహం పొందండి. సూర్యభగవాన్ నిత్యం దర్శనం చేసుకోండి. స్వామిని నమ్ముకోండి. తొందరలో చాలా మంచి రోజులు. ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఒకంత శాంత స్వభావంతో ముందుకు వెళ్తే చాలు. సర్వత్ర దిగ్విజయంగా మీరు అన్నీ అనుభవించబోతున్నారు. తొందరలో ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. మూలా నక్షత్ర జాతకులకు మాత్రం మాధ్యాహ్నిక సమయం నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితి. ఉత్తరాషాఢ వాళ్ళకు కూడా యోగదాయకంగా ఉన్నప్పటికీ ఒకంత 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి, బుధుడు, రాహువు అసహనం పెరిగిపోతూ ఉంటుంది. చతుర్థ కేంద్రం ముందు ఉన్నటువంటి కుజుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎందువల్లనంటే ఈ సమయాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. విజయాన్ని సాధించాలి అంటే ఒకంత వెనకడుగు వేయడం మంచిదే. ఎంత ఆలోచనగా ముందుకు వెళ్తే అంత విజయాన్ని మీరు తొందరలో సాధించబోతారు. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రం మధ్యాహ్నం సమయం వరకు అనుకూలంగా ఉంది. మధ్యాహ్న సమయం నుంచి సామాన్యంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత ఆలోచన అవసరం. ఈరోజు పని పూర్తి అయిపోవాలని తొందరపడకండి. గ్రహాలన్నీ కూడా మీకు ఇంచుమించు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కుజుడు బాగున్నారు, రవి బాగున్నారు, రాహువు బాగున్నారు, యోగదాయకంగానే ఉన్నాయి. సహనంగా పని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే విజయాన్ని సాధిస్తారు. ప్రతి విషయాన్ని కూడా కొద్దిగా పాలిష్డ్గా ఆలోచించి విజయవర్ధనలో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. పూర్వభద్ర నక్షత్ర జాతకుల శుభవార్తలు తెలుస్తాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులు మాత్రం కొంత ఒత్తిడి కనబడుతోంది. ఆలోచన బాగుంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలతలు కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మీరు దాన్ని మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సహనం పాటించాలి. ఏ విధంగా మీరు విజయాన్ని సాధించాలనే విధంగా దృక్పథంతో ఆలోచనతో ముందుకు పెడితే తప్పకుండా మీకు తొందరలో గురు భగవానుడు లాభంలోకి సంచరించబోతున్నారు. కష్టాల నుంచి బయటపడతారు. కొద్దిగా శాంత స్వభావంగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సామాన్యంగా ఉంది. జన్మమందు కుజుడు,
చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి రాహువు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా కుజ సంచారము కొంత ఒకంత ఒత్తిడి, ఏదో మానసికమైనటువంటి ఇబ్బంది, ప్రశాంతత లేకపోవడం, చికాకుగా గడిచేటువంటి పరిస్థితి. శాంతంగా ఇప్పుడు ఏ పరిస్థితినైనా సరే, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితినైనా సరే తెలివితేటలతోటి దాటవేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎదుర్కొనేటువంటి ప్రయత్నాన్ని ఈ సమయంలో చేస్తే మీరు ఓడిపోతారు. ఆవేశపడవద్దు. తర్వాత ఏదైనా సంతకాలు పెట్టవలసి వచ్చినా పెట్టవద్దు. మోసపూరితమైనటువంటి మాటలు నమ్మవద్దు. మిమ్మల్ని ఏదో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి సంతకాలు పెట్టించుకుని, లేకపోతే బ్యాంకుల నుంచి ఇలాంటి ఓటీపీ నెంబర్లు చెప్పమని ఫోన్లు చేసి ఇబ్బందుల్లో పడేటువంటి ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి. ఒకంత ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.